సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా ఇంజనీర్స్గా మార్చగలరా? ట్రూ మేడం, ట్రూ. ఎవరైనా మేడం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటే చాలు మేడం. రోజు కొంత టైం స్పెండ్ చేసి మీకు ఇక్కడ చెప్పే విని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇండస్ట్రీలో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, బాగున్నాయి జాబ్స్. వీళ్ళు డెడికేటెడ్గా టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్ తెచ్చుకోవచ్చు మేడం. దానికి వీక్యూబ్ ఏం చేస్తుందంటేనండి, జనరల్గా అసలు ఇక్కడ నాన్ టెక్నికల్ నుంచి వచ్చారా టెక్నికల్ నుంచి వచ్చారా అనేది పక్కన పెట్టేసి వెరీ బేసిక్ నుంచి అందరికీ ప్రతి కోర్సులో వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఒక మాస్టర్ ఏదైనా స్కిల్ మాస్టర్ చేయిస్తాం మేడం. లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగే తీసుకున్నాం అనుకోండి, పైథాన్ తీసుకుందాం మేడం. పైథాన్ అసలు బేసిక్ ప్రోగ్రామ్ తెలియని వాళ్ళని రేపొద్దున ఒక అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ తీసుకొస్తాం. సో మాకు ఇక్కడ స్టూడెంట్ దగ్గర నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే డెడికేటెడ్గా రోజుకు ఒక 6 hours 7 hours స్పెండ్ చేస్తే చాలు, ఈజీగా దే కెన్ గెట్ ఇన్ టు ద జాబ్ అండి. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలకి కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు తక్కువగా ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న పిల్లలు అంత ఫాస్ట్గా వాళ్ళు ఉండలేరు. వాళ్ళకు రావాలన్నది హైదరాబాద్ వచ్చి ఈ వీక్యూబ్ లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది, కానీ ఒకలాంటి భయం ఉంటుంది. మీ దగ్గరికి వస్తే వాళ్ళలో కాన్ఫిడెంట్ నింపి వాళ్ళను ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయగలరా? వాళ్ళకి ఏమన్నా ఎక్కువ టైం పడుతుందా? యాక్చువల్గా మేడం మళ్ళీ ఇక్కడ కూడా మేడం, సో ఏ ఏరియా నుంచి వచ్చినా వెరీ బేసిక్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు డైలీ మేము చెప్పింది విని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కమ్యూనికేషన్ ఈజీగా వస్తుంది, ఆ తర్వాత నాలెడ్జ్ కూడా ఈజీగా వస్తుందండి. ఫస్ట్ వెరీ బేసిక్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాం, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో నేర్పిస్తాం, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ సివియారిటీ తీసుకెళ్తాం, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ సివియారిటీ. అసలు ఏం తెలియని వాళ్ళని కొంచెం నెక్స్ట్ లెవెల్ థింక్ ఎలా చేయాలో అది నేర్పిస్తామండి. ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే ఆ అబ్బాయికి ఏది బెస్ట్ కోర్స్ అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? యాక్చువల్గా మాకు ఒక కెరియర్ కౌన్సిలింగ్ టీమ్ ఉంటుంది మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టూడెంట్ ఫస్ట్ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు, ఐటీయా నాన్ ఐటీయా, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా కోడింగ్ ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి తెలుసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్లు తెలుసుకుని, సో మీరు మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇదైతే సూట్ అవుతుంది, మీకు ఇక్కడ పైథాన్ అనేది సూట్ అవుతుంది, లేదా జావా సూట్ అవుతుంది, టెస్టింగ్ సూట్ అవుతుంది, క్లౌడ్ టెక్నాలజీ సూట్ అవుతాయి అని మాకు కెరియర్ కౌన్సిలింగ్ పీపుల్ ఉన్నారండి. జీరో నాలెడ్జ్తో మీ దగ్గర జాయిన్ అయ్యి ఒక మిరాకిల్ లాగా జరిగి ఒక మంచిగా సెటిల్ అయిన ఎగ్జాంపుల్స్ నాకు చెప్తారా? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి మరీ చెప్తాను మేడం. బీజెడ్సీ అంటే అందరికీ తెలిసిందే మేడం. బీజెడ్సీ అంటే అసలు కంప్లీట్గా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అది వాళ్ళ బయాలజీ వాళ్ళంతా వేరే ఉంటుంది మేడం. వాళ్ళు అసలు ఏం ప్రోగ్రామ్ అంటే ఏంటి తెలియని దగ్గర నుంచి సో ప్రాపర్గా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అనే కోర్స్ నేర్చుకుని ఇప్పుడు ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారండి ఒక మంచి కంపెనీలో విత్ గుడ్ ప్యాకేజ్. ఇంకొక ఆవిడ ప్రియాంక అని చెప్పి ఆవిడ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మా దగ్గర కోర్స్ నేర్చుకుని సీఈస్ ఇంటూ వెరీ గుడ్ జాబ్ నౌ. ఇలా మెనీ స్టోరీస్ ఉన్నాయి మేడం. మామూలుగా వచ్చి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గ్యారంటీగా ఉంటారు కదా మేడం. ఇక్కడికి వచ్చి భయపడతారు అంటే ఫస్ట్ స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జనరల్గా మనమైనా సరే మన స్టూడెంట్ ఏజ్లో ఉన్నా కూడా మనం ఏదైనా సరే ఈజీగా ఉండాలి, లేకపోతే మనకు ఓవర్ నైట్ ఏదో చేయాలి, ఎక్కువ వెయిట్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీగా లేరు. ఇప్పుడు నాకు 2-3 నెలల్లో జాబ్ వస్తుందా, ఈజీగా అయిపోతుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు మేడం. ఇప్పుడు నేను ఎంఏ తెలుగు కంప్లీట్ అయిపోయింది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు చేయగలరా నన్ను? అగైన్ మేడం, ఇప్పుడు ఇమీడియట్గా పాస్ అవుట్ అయినా ఏ స్టూడెంట్ అయినా సరే తీసుకుంటే అది ఎంఏ తెలుగు అయినా ఎంఏ ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇంత చెప్పినట్టు కొన్ని కంపెనీస్ నాన్ టెక్నికల్ పీపుల్ని కన్సిడర్ చేయవు, కొన్ని కంపెనీస్ నాలెడ్జ్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాయి, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. సో అలాంటి కంపెనీస్ని మనం టార్గెట్ చేసి మీరు ప్రాపర్గా కానీ స్కిల్స్ నేర్చుకుంటే, ప్రాపర్గా ఒక కంపెనీకి ఏం కావాలో అవి కానీ నేర్చుకుంటే సో ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవచ్చు.